ఇందాక టీవీ అట్లా చూస్తూ ఉంటుంటే బ్రేకింగ్ న్యూస్లో కొలంబో శిబిరం నుంచి వస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, మలేషియా శిబిరం నుంచి వస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి సభ్యులు, కూటమి కార్పొరేటర్లు అని చూస్తున్నప్పుడు హ్యూమన్ ట్రాఫికింగ్ అంటారు కదా, దానికి దీనికి ఏంటి తేడా? మనుషుల అక్రమ రవాణా అంతే కదా. ఎందుకంటే అక్రమ రవాణా అంటే వాళ్ళకి ఇష్టం లేకుండా చేయడం, వీళ్ళకి అందరికీ ఇష్టమయ్యి కూటముల్లో అక్కడ ఉంటారా? ఏం వీళ్ళని మనుషులుగా గుర్తించరా? వీళ్ళకి మీద ఆ మాత్రం నమ్మకం లేదా? ఆ పార్టీలకి, ఆ పార్టీ తరపున గెలిచారు, వేరే పార్టీకి కొంతమంది వెళ్ళిపోయారు కాబట్టి మిగతా వాళ్ళన్నా వెళ్లకుండా చూసుకోవడమేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవసరమైంది. ఆల్రెడీ వచ్చిన వాళ్ళు మళ్ళీ ఎక్కడ వెనక్కి వెళ్ళిపోతారో అన్నటువంటి భయమేమో అధికార పక్షం తెలుగుదేశం జనసేనలకు అవసరమైంది. ఇదేం దౌర్భాగ్యం! చివరికి నమ్మిన పార్టీలు ద్రోహం చేసేటటువంటి ప్రజాప్రతినిధులు, భయపడేటటువంటి ప్రజాప్రతినిధులు, ధనానికి లొంగిపోయేటటువంటి ప్రజాప్రతినిధులు, వీళ్ళందరూ నీతులు చెప్తూ ఉంటారు. ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా నువ్వు ఒక పార్టీ తరపున గెలిచావు, కౌన్సిలరు, కార్పొరేటర్, వార్డు మెంబర్ ఎవరైనా సరే ఒక పార్టీ తరపున గెలిచావు. గెలిచిన తర్వాత నీకు ఆ పార్టీ నచ్చలేదు, ఆ విధానాలు నచ్చలేదు, వెళ్ళిపోదాం అనుకున్నావు. దెన్ రాజీనామా చేసి మళ్ళీ ఎన్నిక ప్రజామోదం పొందిపో. ఇదివరకు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళు? కర్ణాటక ఇట్లాంటి చోట్ల రాజీనామాలు చేయించి మళ్ళీ ఎన్నికల్లో పోటీ పెట్టేవాళ్ళు, మధ్యప్రదేశ్ ఇట్లాంటి చోట్ల. బట్ మన దగ్గర అంతకుముందు 23 మంది అయినా, ఆ తర్వాత జగన్ అప్పుడు 4 ఇప్పుడు మళ్ళీ ఇప్పుడైతే ఎమ్మెల్యే లేరు కానీ ఎంపీలు అయినా సరే ఏం జరుగుతున్నది ఇక్కడ? అదే విచిత్రమైనటువంటి అంశం. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మండల పరిషత్లు ఏంటి? వీళ్ళు ఎవరన్నా ప్రేమతో వెళ్తున్నారా? భయంతో వెళ్తున్నారు, భక్తితో వెళ్తున్నారు, ప్రలోభంతో వెళ్తున్నారు. వీళ్ళందరినీ పాపం అని అనకూడదు, కాకపోతే వీళ్ళని మనుషుల్లాగా కాకుండా అలాగా కూటములు కట్టి తీసుకువెళ్తున్నారంటే ఎలాంటి వ్యవస్థలకు వెళ్తున్నారు వీళ్ళు? ఏ పరిస్థితుల్లో వీళ్ళు ఫేస్ చేస్తున్నారు? ఆలోచించుకోవాల్సిన సందర్భం.